ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున శుభములు. ఇప్పటి వరకు మనం ఆదికాండం అధ్యాయం నుంచి సమ్మరీ 1 సమ్మరీ 2 ఈ వీడియోలో ఆదికాండం నుంచి మరికొన్ని ప్రశ్నలు మరియు జవాబులు చూసుకుందాం. మొదటి ప్రశ్న, దేవుడు మనుషులను తన స్వరూపంలో సృష్టించాడని బైబిల్లో ఎక్కడ చెప్పబడింది? ఆప్షన్స్: ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం, 1వ అధ్యాయం 26వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం. ఆన్సర్ బి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసుకోవచ్చు. రెండవ ప్రశ్న, దేవుడు 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు, దీనిని గూర్చి బైబిల్లో ఎక్కడ ఉంది? ఆప్షన్స్: ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనం, ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనం. కరెక్ట్ ఆన్సర్ ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. మూడో ప్రశ్న, ఏదెన్ తోటలో ఉన్న 2 ముఖ్యమైన చెట్లు ఏమిటి? ఆప్షన్స్: ఏ జీవవృక్షం మరియు మంచి చెడుల జ్ఞానవృక్షం, ద్రాక్ష మరియు ఆలు, తాటి మరియు అత్తి, మామిడి మరియు జామ. కరెక్ట్ ఆన్సర్ ఏ జీవవృక్షం మరియు మంచి చెడుల జ్ఞానవృక్షం. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం రెఫర్ చేయొచ్చు. నాలుగో ప్రశ్న, పాపం చేసిన తర్వాత భూమికి వచ్చిన శాపం ఏమిటి? ఆప్షన్: ఏ ముండ్ల తుప్పలు గచ్చపొదలు ములుస్తాయని చెప్పారు, ఎండలు వస్తాయి. ఆప్షన్ సి వరదలు వస్తాయి. ఆప్షన్ డి భూమి పగిలిపోతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ముండ్ల తుప్పలు గచ్చపొదలు మొలుస్తాయని దేవుడు శపించాడు. ఐదో ప్రశ్న, హేబెలు బలి ఎందుకు అంగీకరించబడింది? ఆప్షన్ ఏ అతను పెద్దవాడు, ఆప్షన్ బి విశ్వాసంతో అర్పించాడు, ఆప్షన్ సి అతను రాజు, ఆప్షన్ డి అతను ఆలస్యంగా ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విశ్వాసంతో అర్పించాడు. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 4వ అధ్యాయం 4 నుంచి 5 వచనాల్లో చూడొచ్చు. ఆరో ప్రశ్న, జలప్రళయం సమయంలో నౌకలో ఎంతమంది రక్షించబడ్డారు? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 8 మంది, ఆప్షన్ డి 10 మంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 8 మంది. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 7వ అధ్యాయం 13వ వచనం రెఫర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 7, జలప్రలయం తర్వాత దేవుడు ఇచ్చిన నిబంధనకు గుర్తు ఏమిటి? ఆప్షన్: ఏ నక్షత్రం, బి ధనుస్సు, సి సూర్యుడు, డి పర్వతం. కరెక్ట్ ఆన్సర్ బి ధనుస్సు. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 9వ అధ్యాయం 13వ వచనం రెఫర్ చేయొచ్చు. 8వ ప్రశ్న, బాబేలు గోపురాన్ని ఎందుకు నిర్మించాలనుకున్నారు? ఆప్షన్ ఏ దేవుని ఆరాధించడానికి, ఆప్షన్ బి తమ పేరును గొప్పగా చేయడానికి, ఆప్షన్ సి రాజు కోసం, ఆప్షన్ డి వర్షం కోసం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి
తమ పేరును గొప్పగా చేసుకోవడానికి. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనాన్ని రెఫర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 9. దేవుడు అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? ఏ. అతను రాజు అవుతాడు. బి. అతని సంతానం గొప్ప జనం అవుతుంది. సి. అతను యుద్ధం గెలుస్తాడు. డి. అతను దేవదూత అవుతాడు. సరైన సమాధానం బి. అతని సంతానం గొప్ప జనం అవుతుంది. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం రిఫర్ చేయొచ్చు. 10వ ప్రశ్న. సొదొమ మరియు గొమొర్రా ఎందుకు నాశనం చేయబడ్డాయి? ఆప్షన్ ఏ యుద్ధం వలన, ఆప్షన్ బి ఘోర పాపం వలన, ఆప్షన్ సి కరువు, ఆప్షన్ డి వ్యాధి వలన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఘోర పాపం చేయడం వల్ల ఈ విధంగా వాళ్ళు నాశనం చేయబడ్డారు. క్వశ్చన్ నెంబర్ 11. అబ్రహాము బలి ఇవ్వడానికి సిద్ధపరిచిన కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ ఇష్మాయేలు, ఆప్షన్ బి యోసేపు, ఆప్షన్ సి యాకోబు, ఆప్షన్ డి ఇస్సాకు. సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్సాకు. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం రెఫర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 12. జ్యేష్ఠత్వపు హక్కును ఎవరు అమ్ముకున్నారు? ఆప్షన్స్ ఏ యాకోబు, బి అబ్రహాము, సి ఏశావు, డి యోసేపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏశావు. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 25వ అధ్యాయం 32, 33 వచనాలు రెఫర్ చేయొచ్చు. పదమూడవ ప్రశ్న. యాకోబు కలలో ఏమి కనిపించింది? ఏ దేవాలయం, బి స్వర్గానికి వేసిన నిచ్చెన, సి సింహాసనం, డి సముద్రం. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కరెక్ట్ ఆన్సర్ బి స్వర్గానికి వేసిన నిచ్చెన. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం రెఫర్ చేయొచ్చు. 14వ ప్రశ్న. యాకోబు పేరు ఏ పేరుగా మార్చబడింది? ఆప్షన్స్ ఏ ఇశ్రాయేలు, బి మోషే, సి యూదా, డి దావీదు. కరెక్ట్ ఆన్సర్ ఏ ఇశ్రాయేలు. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం రెఫర్ చేయొచ్చు. 15వ ప్రశ్న. యోసేపును ఎవరు బానిసగా అమ్మారు? ఏ అతని సోదరులు, బి అతని తండ్రి, సి అతని మామ, డి ఫరో. కరెక్ట్ ఆన్సర్ ఏ అతని సోదరులు. ఈ ఆన్సర్ కోసం మన ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనం రెఫర్ చేయొచ్చు. 16వ ప్రశ్న. యోసేపు ఏ దేశానికి తీసుకెళ్ళబడ్డాడు? ఆప్షన్స్ ఏ బబులోను, బి కనాను, సి ఐగుప్తు, డి రోమ్. కరెక్ట్ ఆన్సర్ సి ఈజిప్ట్.
ఐగుప్తుకు తీసుకెళ్ళబడ్డాడు. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 37వ అధ్యాయం 36వ వచనం రెఫర్ చేయొచ్చు. మీరు కూడా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 17వ ప్రశ్న, యోసేపు కలలను ఎవరి కోసం వివరించాడు? ఆప్షన్ ఏ మంత్రి కోసం, బి పహారదారు కోసం, సి ఫరో కోసం, డి యాజకుడి కోసం. కరెక్ట్ ఆన్సర్ సి ఫరో కోసం. ఈ ఆన్సర్ కోసం మన ఆదికాండం 41వ అధ్యాయం 14 నుంచి 16 వచనం చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 18, యాకోబు కుటుంబం ఈజిప్ట్లో ఎక్కడ నివసించింది? ఆప్షన్ ఏ గోషేను దేశం, ఆప్షన్ బి కనాను దేశం, సి బేతేలు, డి హెబ్రోను. కరెక్ట్ ఆన్సర్ ఏ గోషేను దేశం. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 47వ అధ్యాయం 6వ వచనం రెఫర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, యాకోబు మరణానికి ముందు ఎవరి కుమారులను ఆశీర్వదించాడు? ఏ యోధా కుమారులు, బి యోసేపు కుమారులను, సి లేవి కుమారులను, డి దాను కుమారులను. ఆన్సర్ బి యోసేపు కుమారులను. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 48వ అధ్యాయం 5వ వచనం రిఫర్ చేయొచ్చు. చివరి ప్రశ్న, యోసేపు తన సహోదరులకు చెప్పిన సందేశం ఏమిటి? ఆప్షన్స్ ఏ దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, బి దేవుడు చెడును మంచిగా మార్చాడు, సి నేను రాజును, డి మీరు తప్పు చేశారు. కరెక్ట్ ఆన్సర్ బి దేవుడు చెడును మంచిగా మార్చాడు. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం రెఫర్ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.